అధ్యక్ష, లేబర్ లాస్కు సంబంధించి కొన్ని బిల్స్ ఇంట్రడ్యూస్ చేశారు అధ్యక్ష. ఒకటి వచ్చేసి రిజిస్ట్రేషన్కు సంబంధించిన రకరకాలుగా ఒక 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫామ్స్ను ఇంటిగ్రేటెడ్ ఫామ్గా చేస్తామనేసి, అది మంచి ఐడియా అధ్యక్ష. మా పార్టీ తరఫున మేము కూడా మరి దానికి సంబంధించి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ బాగుందని కూడా చెప్తా ఉన్నాము. మరి రెండవది అధ్యక్ష, వెల్ఫేర్ ఫండ్కు సంబంధించేసి ఇక్కడ వెల్ఫేర్ ఫండ్ 2 రూపీస్ నుంచి 30 రూపీస్కు చేయడము, మరి 30 రూపీస్ నుంచి 70 రూపీస్కు చేయడము, 30 నుంచి 70 రూపాయలకు చేయడము, ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే ఇది బహుశా రూల్స్లోనే పెట్టొచ్చు అనుకుంటా అధ్యక్ష. మరి ఐ డోంట్ నో ఎందుకు మరి యాక్ట్లో మరి ఇది పెట్టారో. ఈ 2 రూపాయల నుంచి 30 చేయడము, 30 నుంచి 70 చేయడము, ఏది ఏమైనా కూడా లేబర్ వెల్ఫేర్ ఫండ్కు సంబంధించిన అమౌంట్స్ ఏదైతే కలెక్ట్ అవుతూ ఉన్నాయో అది రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకోండి, వాస్తవానికి మనకు ఇండస్ట్రీ స్థాయిలో, ఫ్యాక్టరీ స్థాయిలో, కార్మికుల స్థాయిలో అయితే ఇంతవరకు అయితే పెద్దగా దాని ఉపయోగం అనేది కనపడడం లేదు. మరి కార్మికులకు కూడా దాని గురించి పెద్ద తెలియడం లేదు అధ్యక్ష. ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే కర్ణాటక రాష్ట్రంలో గుల్బర్గాలో, అఫ్కోర్స్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్జెక్టు, కాకపోతే రాష్ట్రానికి కూడా ఈ సేమ్ వెల్ఫేర్ మెజర్స్ అప్లై చేయొచ్చు అనే ఆలోచనతో చెప్తా ఉన్నాం అధ్యక్ష. గుల్బర్గా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఈఎస్ఐ హాస్పిటల్ మనం చూసినట్లయితే ఇంచుమించు ఆ ఫెసిలిటీస్ కానీ, ఆ బిల్డింగ్ కానీ, ఆ సైజ్ ఆఫ్ ఆపరేషన్స్ కానీ చూసినట్లయితే బెంగళూరులో విధాన సౌధ కంటే కూడా పెద్ద బిల్డింగ్ అధ్యక్ష. మరి స్పెషలైజేషన్స్ కానీ, డిపార్ట్మెంట్స్ కానీ, ఆ సైజ్ ఆఫ్ ద హాస్పిటల్ చూసినట్లయితే కానీ అసలు ఊహించలేము అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా ఈఎస్ఐ ఫండ్స్లో నుంచి కట్టిన ఆసుపత్రి అనమాట అధ్యక్ష. మరి ఇది మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద ఇటువంటివి మన రాష్ట్రానికి తెచ్చుకునేదానికి కానీ, లేదా రాష్ట్రానికి సంబంధించిన వెల్ఫేర్ ఫండ్ ఏదైతే కలెక్ట్ చేస్తూ ఉన్నామో మరి దాంట్లో నుంచి కానీ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినట్లయితే మరి కార్మికులకు ఇంకొద్దిగా ఉపయోగపడుతుందని చెప్పి అభిప్రాయపడతా ఉన్నాం అధ్యక్ష. మరి అదేవిధంగా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అధ్యక్ష, అక్కడ ఏమంటా ఉన్నారంటే ఇంతకు ముందు ఏదన్నా కానీ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు మనకు యాజమాన్యానికి, కార్మికులకు సహజంగా ఆ డిస్ప్యూటు ఎప్పుడైనా కానీ మనము తగిన సంబంధిత అధికారుల దగ్గర కానీ, కోర్టులకు కానీ మనము అప్రోచ్ అయ్యేదానికి అవకాశం ఉండేది అధ్యక్ష. ఇప్పుడు ఒక టైం లిమిట్ ఆఫ్ 3 సంవత్సరాన్ని ఫిక్స్ చేస్తూ ఉన్నారు. ఒకందుకు చూసుకుంటే మరి లిటిగేషన్ తగ్గించేదానికి ఇండస్ట్రీకి సపోర్టివ్గా ఉంటుంది అధ్యక్ష. కానీ అట్ ది సేమ్ టైం ఇంకొక వైపు నుంచి చూసినట్లయితే కూడా ఇప్పటికి కూడా భారతదేశంలో మనకు చాలా వరకు కూడా అన్ఆర్గనైజ్డ్ లేబరు, ఎక్కువ లిటరసీ లేని లేబరు, మరి చాలా వరకు కూడా ఎన్నో యాక్సిడెంట్స్లో భర్తలు చనిపోతే భార్యలకు ఆ రోజు ఏదో పోయి 10 మంది మీకు ఏదో కాంపెన్సేషన్ అవి ఇస్తూ ఉన్నాం, కానీ సబ్సిక్వెంట్గా వాళ్ళ తరఫున మరి సపోర్టివ్గా ఈ లాంగ్ ప్రొసీజర్ ఫాలో అప్ చేసేదానికి మరి అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి ఒక్కసారి ఇది కొంచెం ఈ టైం లిమిట్ అనేది కార్మికుల తరఫున ఒక్కసారి ఇది బ్యాలెన్స్డ్గా, ఇటు అటు బ్యాలెన్స్డ్గా కన్సిడర్ చేయాలని చెప్పి మరి మంత్రివర్యులను కార్మికుల తరఫున కోరుతా ఉన్నాం అధ్యక్ష. మరి అదేవిధంగా మరి ఫ్యాక్టరీస్ యాక్ట్కి వచ్చినట్లయితే అధ్యక్ష, ఇక్కడ ఇంతకుముందు 10 మెంబర్స్ అండ్ లోపు ఉండేది డెఫినేషన్, ఒక ఫ్యాక్టరీగా ఉండేది 10 మెంబర్స్ అండ్ అబోవ్, అది ఇప్పుడు 20 మెంబర్స్ అండ్ 40 మెంబర్స్కి 10 నుంచి 20, 20 నుంచి 40గా మారుస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది ఒకవేళ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం పాలసీ జనరల్గా ఈజీ బిజినెస్, ప్రతి ఒక్కరికి అనుకూలంగా సులభంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచిదే అధ్యక్ష. కాకపోతే లేబర్ రైట్స్ అనేది మళ్ళీ ఎంత మటుకు మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం అనేది కూడా ఒక్కసారి కొద్ది క్లారిటీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో, మన భారతదేశంలోనే ఇన్ జనరల్గా కూడా మన కార్మికుల పరిస్థితి అనేది ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీనికి ఒక ఉదాహరణము, మరి నేను పేరు చెప్పదలుచుకోలేదు కానీ నెల్లూరులో ఒక లెదర్ ఇండస్ట్రీ ఉంది అధ్యక్ష. ఆ లెదర్ ఇండస్ట్రీ SEZలో పెట్టినందువలన స్పెషల్ మరి ప్రొవిజన్స్ కింద పెట్టినామనే ఒక వాళ్లకు ఆ అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు కూడా అక్కడ లేబర్కు సంబంధించిన ఈవెన్ అధికారులు, ప్రభుత్వ అధికారులకు కూడా ఎంట్రీ లేని పరిస్థితి ఉంది అధ్యక్ష. బహుశా మంత్రివర్యులకు కూడా ఏ ఇండస్ట్రీ అనే ఐడియా కూడా ఉండొచ్చు అనుకున్నా, నేను పేరు తీయలేదు. అంటే ఈరోజు గవర్నమెంట్కు సంబంధించిన అధికారులు, సంబంధిత డిపార్ట్మెంట్ లైక్ ఫ్యాక్టరీస్ లేకుంటే లేబర్, వాళ్ళందరికీ యాక్చువల్గా ఆ ఫ్యాక్టరీలోకి ఎంట్రీ కూడా లేదు అధ్యక్ష. కాబట్టి మరి ఇటువంటి ఒకవేళ
ఈ పరిస్థితి ఏర్పడితే రేపు పొద్దున మనము అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది మార్చినప్పుడు అది కొద్దిగా ఇబ్బందికరము అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పి అభిప్రాయపడతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో గమనించినట్లయితే ఎక్కువ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ను చూస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఓరియంటల్స్, జపనీస్ వాళ్ళందరి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి ఈ వాళ్ళందరూ కూడా మన దేశానికి వచ్చినప్పుడు జనరల్గా కూడా ఇతర దేశాల నుంచి పెట్టుబడులు థర్డ్ వరల్డ్ కంట్రీస్లో పెట్టేటప్పుడు అధ్యక్ష సహజంగా కూడా వాళ్ళు ఎప్పుడే కానీ ఇక్కడ వాళ్ళకు ఒకవేళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గేదానికి కానీ లేకుంటే అంటే ఇది అన్ని కేసెస్ అని చెప్పను కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అధ్యక్ష ఏదన్నా కానీ వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి రేటు తగ్గేదానికి కానీ లేదా చాలా కేసెస్లో పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ డెవలప్డ్ కంట్రీస్లో వాళ్లకు పెట్టుకునేదానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి థర్డ్ వరల్డ్ డెవలపింగ్ కంట్రీస్లో ఇది పెట్టేదానికి అవకాశం కల్పించేదానికి ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. మనం ఈరోజు మహారాష్ట్ర కొంకన్ కోస్ట్ చూసినట్లయితే చాలా వరకు కూడా హైలీ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ కూడా అక్కడ ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ కూడా ఏదో ఒక రూపంలో వాళ్ళు డెవలప్డ్ కంట్రీస్కు మరి ప్రోడక్ట్ సప్లై చేయడం కానీ లేదా వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఎందుకంటే ఆ నామ్స్ అన్ని వాళ్ళకు అప్లై కాదు కాబట్టి మరి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇది కొంచెము జాగ్రత్తగా ఒకసారి మరి ఆలోచించాల్సిన విషయం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ శాతం కూడా మనం గమనించినట్లయితే మనకు ఫారెన్ పెట్టుబడులు ముఖ్యంగా మరి జపనీస్ అని వస్తూ ఉన్నారు అధ్యక్ష. అసలు ఈ విషయానికి వస్తే ఒక విషయం మరి సభకు నేను తెలియజేసుకోవాలనుకున్నాను అధ్యక్ష. ఈ మధ్యలోనే ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్కి పోతే అక్కడ ఒకరోజు ఆఫీసర్ ఉండేసి సార్ మాకు కొద్దిగా భయం అవుతుంది సార్ అన్నారు. భయం ఎందుకయ్యా, ఏం భయం మీకు అంటే లేదు సార్ మాకు కొద్దిగా భయం అవుతుంది, ఎవరో వచ్చేస్తున్నారంటే ఎవరు వస్తున్నారయ్యా అంటే జపనీస్ వస్తున్నారు సార్, ఎవరో జపాన్ వాళ్ళని అంటారు అంటే జపాన్ వాళ్ళు వస్తే భయం ఎందుకయ్యా, పెట్టుబడి పెడతా ఉన్నారు కదా, పెట్టుబడి పెట్టి మనం కట్టేదానికి ఎందుకు భయపడాల్సిన అవసరం ఏముందంటే అక్కడ మరి ఆ కామర్స్ డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్లో ఆయన చెప్పిన మాట అధ్యక్ష. ఆయన ఏమంటారంటే సార్ మాకు తెలియదు సార్, వీళ్ళు జపాన్ నుంచి వస్తుండారా, బర్మా నుంచి వస్తుండారా, టిబెట్ నుంచి వస్తుండారా, మరి మన వాళ్ళే ఏమన్నా స్వెటర్ల వాళ్ళు వస్తున్నారా, ఇది మాకు అర్థం కాలేదు. ఇది ఏ విధంగా మనం కొంచెం దీన్ని జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉందంటే మరి నేను చెప్పాను అధ్యక్ష, ఏం లేదయ్యా జపనీస్లో 2-3 మాటలు నేర్చుకోండి, ఆ 2-3 మాటలు మీరు చెప్పి సమాధానం వచ్చిందంటే ఇది జపాన్ వాళ్ళు వచ్చినట్లు, లేదంటే కానీ వేరే వాళ్ళని చెప్పి కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది అధ్యక్ష. మరి ఏది ఏమైనా కూడా మొత్తం మీద మాత్రము మన లేబర్ రైట్స్కు సంబంధించి దయచేసి లేబర్ రైట్స్ ఒక హెల్త్ విషయంలో కానీ వెల్ఫేర్ విషయంలో కానీ లేదా మనకు సంబంధించిన ఈఎస్ఐ కానీ మరి మినిమం వేజెస్ యాక్ట్ కానీ ఇవన్నిటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్తో పాటు దయచేసి మన కార్మికులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ రైట్స్, వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ సెక్యూరిటీ ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా ఒక కాంప్రహెన్సివ్ పాలసీ ఆన్ దిస్ ఇండివిజువల్గా పీస్మీల్ కాకుండా ఒక కాంప్రహెన్సివ్ పాలసీ టేకప్ చేసినట్లయితే, ఎందుకంటే ఇండస్ట్రియల్ ప్రమోషన్ చాలా అవసరం, అట్ ద సేమ్ టైం దాని మీద ఆధారపడిన ఎంప్లాయీస్ కూడా మనకు అంత అవసరం. కాబట్టి కాంప్రహెన్సివ్ పాలసీ టేకప్ చేసినట్లయితే మనం కూడా అందరూ పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు ఎవరి కొద్ది వాళ్ళు సలహాలు ఇచ్చి ఫర్ ద గుడ్ ఆఫ్ ద స్టేట్ మన రాష్ట్రం బాగోలు కోసం మంచి కోసం ఖచ్చితంగా ఇది చేసేదానికి తయారుగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఒక కారణం వలన మనకు కొన్ని ఎస్ఈజెడ్లో కొన్ని ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి కన్సెషన్స్ ఇచ్చామంటే ప్రభుత్వానికి వివిధ డిపార్ట్మెంట్స్ కూడా అక్కడ ఇన్స్పెక్షన్ చేసేదానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. అవి జాగ్రత్తగా చూసుకోవాలని నేను కంప్లీట్ చేస్తాను అధ్యక్ష, 2 నిమిషాలే. అదొక సలహా. నంబర్ 2, మరి ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే అధ్యక్ష, పూర్వం మనకు హైదరాబాదు మనం ఎంతసేపు ఎక్కువ శాతం మనం ఐటీ ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము, అది మంచిదే. కాకపోతే ఫార్మా ఇండస్ట్రీ కూడా అండ్ బయోఫార్మా కూడా చాలా డెవలప్ అయింది అధ్యక్ష. ఎందుకంటే మనకు పూర్వం ఐడిపిఎల్ ఇటువంటి ఇక్కడ గవర్నమెంట్ మరి ఇన్స్టిట్యూషన్స్ ఉండడం వలన వాళ్ళందరూ కూడా సైంటిస్ట్ బయటకు వచ్చి వివిధ ఇండస్ట్రీస్ పెట్టడము చాలా భారతదేశంలోనే వన్ ఆఫ్ ద పెద్ద మన ఫార్మా ఇదిగా తయారైంది. ఇప్పుడు ఆఫ్టర్ బైఫర్గేషన్ అయిన తర్వాత మేము కొంతమంది ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చెప్పిన మాటలు ఇక్కడ నేను రిపీట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఏమంటున్నారంటే అయ్యా మేము కూడా ఎక్కడన్నా కానీ ఒక ప్రోత్సాహము, ఒక ఎంకరేజ్మెంటు మరి దానికి ప్రభుత్వం వాళ్ళు మేము ఇస్తూ ఉన్నామని అంటారు అధ్యక్ష. కాకపోతే నేను చెప్తా ఉండేది వాళ్ళ మనోభావాలు. ఈరోజు ఫారెన్ ఇన్వెస్టర్స్కు ఇచ్చినంత మరి ఇంపార్టెన్సు, వాళ్ళకి ఇచ్చినంత ఎంకరేజ్మెంటు మనము అంత దీనికి మాకు కూడా ఇస్తే మేము కూడా ఫార్మా ఇండస్ట్రీ మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టేదానికి మరి రెడీగా ఉన్నాం కదా, మాకు కూడా కొద్దిగా ఇవ్వండి ఎంకరేజ్మెంట్ అని చెప్పి వాళ్ళ మనోభావాలు నేను తెలియజేస్తున్నా తప్ప వేరే లేదు అధ్యక్ష. సెకండ్ పాయింట్, మరి ఆసుపత్రి విషయానికి వస్తే మరి మంత్రివర్యులు ఇప్పుడే చెప్పారు అధ్యక్ష, మనం ఈఎస్ఐ హాస్పిటల్
కంట్రీలో బెస్ట్ క్లాసు లైక్ బెంగళూరు కడతామని చెప్పి సంతోషం అధ్యక్ష. కాకపోతే దీంట్లో కూడా ఒక చిన్న విన్నపం అధ్యక్ష. ఇప్పుడు ఆల్రెడీ మనం గుంటూరులో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వస్తూ ఉంది కాబట్టి టు సర్టన్ ఎక్స్టెంట్ అక్కడ సర్వ్ అవుతుంది కాబట్టి వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో ఒకవేళ ఇటువంటి పెద్ద ఆసుపత్రి కడితే మా రాయలసీమ ప్రాంతానికి మరి ప్రకాశం కూడా ఒక ఉపయోగపడుతుందని చెప్పి ఒక సలహా అధ్యక్ష. అది కూడా ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి మరి అదేవిధంగా మరి మంత్రివర్యులు ఇప్పుడే చెప్పారు అధ్యక్ష, చాలా తెలివిగా మాట్లాడతారని. సబ్జెక్టు చెప్తే తెలివి అంటారు, చెప్పకుంటే తెలివి లేదంటారు. మరి ఏమో మరి మాకు రూల్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ తెలివితేటలు కూడా చెప్తే బాగుంటుంది. మరి 2 సార్లు జపాన్ గురించి ప్రస్తావన చేస్తూనే అంత ఉలిక్కి పడితే అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒకటే అంశం మీద పడి 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 చెప్తున్నారు కదా. మేమెంత విసుకోవాలి అధ్యక్ష.